హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నంద్యాలకు సంబంధించి కేజీబీవీ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చూద్దామండి. ఈరోజే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీ యొక్క మెరిట్ లిస్ట్‌లు అన్నీ కూడా మీకు వె సర్వశిక్ష అభిజ్ఞాన్ దాంట్లో మీకు ఇవ్వడం అయితే జరిగింది. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారైతే చూడండి. చాలామంది అయితే అడుగుతున్నారు మా డిస్ట్రిక్ట్ వచ్చినాయా లేవా అని అయితే అడుగుతున్నారు. కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రం రిలీజ్ చేశారు. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే శ్రీ సత్యసాయిదైతే అడుగుతున్నారో, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క సర్వశిక్ష అభిజ్ఞాన్ ఉంటది కదా! సర్వశిక్ష వెబ్‌సైట్ ఉంటది కదా! మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఆ సైట్‌లో పెడుతున్నారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీది మెరిట్ లిస్ట్‌లో ఉంటేకేనా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కైతే వెళ్ళొచ్చు. అందరికీ కూడా మెసేజెస్ అయితే వస్తున్నాయి. మెసేజెస్‌ని మాత్రం మీరు చూసుకుంటూ ఉండండి. మీకు ఎవరైతే అప్లై చేశారో, మెరిట్‌లో ఉన్నారో, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము అందరికీ మెరిట్ మెసేజెస్ అయితే పంపిస్తున్నారు. ఫస్ట్ 2 డేస్ ముందే మీకు మెరిట్‌లు ఇది మెసేజెస్ అయితే పంపిస్తున్నారు. మీకు ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, మెరిట్ లిస్టు వెబ్‌సైట్‌లో పెట్టినవి అన్నీ కూడా మీరు అందుకనే మెసేజెస్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన డీఈఓ వెబ్‌సైట్‌ని విజిట్ అవ్వండి. అదేవిధంగా సర్వశిక్ష ఆహ్, వి వెబ్‌సైట్‌ని కూడా విజిట్ అవ్వండి. అవి రెండిటిని చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఎక్కడ ఏంటి అనేది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడుంటుంది, మీ యొక్క మెరిట్ లిస్ట్ కూడా ఆ వెబ్‌సైట్‌లోనే ఉంటాయి. ఒకసారైతే చెక్ చేసుకోండి. నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చి నేను మళ్ళీ వీడియో చేసేటప్పటికి మీకు టైం అయిపోతుంది. కొన్ని డిస్ట్రిక్ట్స్‌లకైతే టైం అయిపోయింది. ఆల్రెడీ కర్నూలు డిస్ట్రిక్ట్‌కి, అనంతపూర్ డిస్ట్రిక్టు, మనకి శ్రీకాకుళము ఇలా చాలా డిస్ట్రిక్ట్స్‌కి రిలీజ్ అయ్యాయి. ఇంక మిగతా డిస్ట్రిక్ట్ కూడా రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరివి కూడా రిలీజ్ అయితే చేస్తున్నారు. మీరు ఈ ఈ మంత్‌లోనే అన్నీ కూడా రిలీజ్ అయితే అయితాయి. అన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఈ 2 సైట్‌ని. ఇప్పుడైతే నంద్యాలకు సంబంధించిందైతే ప్రెస్ నోట్ అనేది చూద్దామండి. ఇక్కడ మనకి ప్రెస్ నోట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ప్రెస్ నోట్ కూడా చూడండి. సర్వశిక్ష నంద్యాల బ్లాగ్ డాట్ ఇన్ అనేది ఈ వెబ్‌సైట్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా మీ వెబ్‌సైట్ సెర్చ్ చేయాలన్నా గానీ, మీరిక్కడ సర్వశిక్ష అని పెట్టేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టి spot.com అనేది పెట్టండి. అప్పుడు మీకు వెబ్‌సైట్ అనేది మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఓపెన్ అవుతుంది. మనకి గ్రెవెన్స్‌లో ఇక్కడ మనకి సర్వశిక్ష విజ్ఞాన్ బ్లాగ్‌లో ఉన్నటువంటి లాగిన్ అయ్యి తమ అభ్యంతరాలను ఫిర్యాదుకు తగిన ఆధారాలతో 19/8/2026 తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా గ్రెవెన్స్ నమోదు చేసుకోవచ్చు. ఏవైనా మీ దాంట్లో మిస్టేక్స్ ఉంటే అవనేది 19th లోపు మీరు నమోదైతే చెయ్యాలి. అంతేకాకుండా 17 ఆగస్టు నుండి 19 ఆగస్టు వరకు అన్ని పని దినాల్లో వారి అభ్యంతరాలను, ఫిర్యాదులను తగిన ఆధారాలతో సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలి. ఒకవేళ ఏదైనా మీకు గ్రెవెన్స్ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ లేకపోయినా, మీ డిస్ట్రిక్ట్‌లో లేకపోయినా మీరు సర్వశిక్ష అభిజ్ఞాన్ దాంట్లో ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్ళండి. అక్కడ ఉంటుంది. గ్రెవెన్స్ అంటే ఏం లేదు. మీవేవన్నా సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయకపోయినా, ఏవైనా డేట్ ఆఫ్ బర్త్ ఏవన్నా మిస్టేక్ పడినా దాంట్లో మీరు లాగిన్ అయ్యి మీరు దాంట్లో మిస్టేక్స్ అని సరి చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది చేయండి. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళకి సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ చేయకపోతే వాళ్ళకి సబ్మిట్ అవ్వదు. అందుకని ఒకసారైతే చెక్ చేసుకోండి. మీకు ఏది ప్రాబ్లమ్ లేదు అనుకుంటే మీరేమి గ్రెవెన్స్‌లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గ్రెవెన్స్ ఆప్షన్‌కెళ్తే మీవేవన్నా మిస్టేక్స్ ఉన్న వాటిని గ్రెవెన్స్‌లో కూడా వాళ్ళు పెడతారు. మీవేవన్నా మిస్టేక్స్ ఉంటే అవి కూడా ఒకసారైతే చెక్ చేసుకోండి. మీకు ఏవైనా తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మన ఛానల్‌ని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏవైనా ఉంటే వాళ్ళు కూడా సరిచేసుకుంటారు. అభ్యంతరాలను, ఫిర్యాదులను తగిన ఆధారాలతో మీకు ఉన్నటువంటి ఏవైనా సర్టిఫికేట్స్‌కి సంబంధించి ఏవైనా మీరు సర్వశిక్ష సై వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి మీ అభ్యర్థనలన్నీ కూడా అక్కడ ఫిర్యాదు చేయొచ్చు. సర్టిఫికేట్స్ కూడా అక్కడ అందించొచ్చు అని చెప్పడం అయితే 20 తేదీన మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజే అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మనకి ఇది 14th రోజైతే విడుదల చేశారు. మీరు అందుకనే ముందే చెక్ చేసుకోండి. ఈరోజు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి.
మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సర్వశిక్ష దగ్గరే జరుగుతుంది. చూద్దాము దీంట్లో మెరిట్ లిస్ట్‌లు ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది. ఇక్కడ మనకి తెలుగు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. తెలుగులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మనకిది అంత మంచిగా కనిపించట్లేదండి. క్లియర్‌గా లేదు. చూద్దాము. ఇక్కడ మెరిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళ పేర్లు ఎవరైతే మీకు ఇక్కడ మెరిట్ ఎక్కువగా ఉందో వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 1:3 నిష్పత్తిలో పిలుస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు మీరు జిరాక్స్ సెట్ కూడా ఒకటైతే తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు మీరు జాబ్ అపాయింట్మెంట్ అనేది తీసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఇదైతే చాలామంది అంటున్నారు మాకు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తే జాబ్ వస్తుందా అని. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తే జాబ్ అనేది రాదండి. మీరు మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 1:3లో పిలుస్తారు కదా! దాంట్లో ఒకరిని సెలెక్ట్ అనేది చేస్తారు. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ముగ్గురు అటెండ్ కాలేదనుకోండి, నెక్స్ట్ క్యాండిడేట్స్‌ని మనకు పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ అయితే ఇస్తామని కూడా మనకి క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. ఇక తెలుగు వాళ్ళైతే ఇంతమంది అయితే ఉన్నారు. మీరు ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ మీ సబ్జెక్ట్‌కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ప్రిన్సిపల్, పీఈటీ, ఆర్టీ వేకెన్సీ అనేది ఇచ్చాడు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రిన్సిపల్‌ది ఇక్కడ ఉంది. అదేవిధంగా మనకి పీజీటీకి సంబంధించి పీజీటీ ఫిజిక్స్, జువాలజీ, హిందీ, మ్యాథమెటిక్స్, పీఈటీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోండి. మనకి 16థ్ రోజు ఆగస్టు 16థ్ రోజైతే రిలీజ్ అయితే చేశారు. ఈరోజు ఉంది కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా మీకు తెలియకపోతే వాళ్ళకందరికి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా వెళ్తారు. ఈవినింగ్ 5 వరకైతే ఉంటుంది మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. ప్రిన్సిపల్‌ది కూడా ఇక్కడ ఓపెన్ అయితే అవ్వట్లేదు. చాలా స్లోగా ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్‌ది కూడా ఇక్కడ ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఒకసారైతే చూడండి. ప్రిన్సిపల్‌కి కూడా చాలామంది అప్లై అయితే చేశారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ పేరు ఉంటే గిన మీరు వెళ్ళండి. అందుకని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు వీడియో మొత్తాన్నైతే చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. రెండిట్లో అప్లోడ్ చేస్తాను. మీరు 2 ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇక మిగతా డిస్ట్రిక్ట్స్ ఏవైనా వస్తే గిన మీకు ఖచ్చితంగా వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. ఛానల్‌లో మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళొచ్చిన వాళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటారు కదా! ఏమేమి అడుగుతున్నారు, ఏంటి అనేది అయితే తెలుస్తుంది వాళ్ళకి కూడా. ముందే అయితే చూసి పెట్టుకుంటారు కదా! అందుకని చెప్తున్నానండి. ఎందుకంటే కామెంట్స్ అందరూ కూడా చదువుతారు కాబట్టి మీరు ఒకసారైతే వెళ్ళొచ్చిన వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్పండి. ఇక మళ్ళీ నెక్స్ట్ ఏమైనా డేట్ ఎక్స్టెన్షన్ చేస్తే దాని గురించి కూడా మీకు చెప్తాను. ఓకే అండి. అందరూ కూడా మెసేజెస్‌ని చూసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్‌కి మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. లేకపోతే మీ యొక్క డిస్ట్రిక్ట్‌కి సంబంధించి డీఈఓ ఆఫీస్ ఇక్కడ డీఈఓ నంద్యాల అనేది ఇచ్చారు కదా! ఇక్కడ మీరు చూసుకోండి. నంద్యాలది చూసుకోండి. అదేవిధంగా మీకు సర్వశిక్షకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఇవ్వడం అయితే ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. జాబ్ అప్డేట్స్ కోసం, ఎడ్యుకేషనల్ న్యూస్ కోసం ఛానల్‌ని ఫాలో అవుతే మీకు అన్నీ కూడా అప్డేట్స్ అందడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.